హాయ్, అందరికీ నమస్తే. నేను మీ కేఎన్ఆర్. భారతదేశం మొత్తం డీలిమిటేషన్ కార్యక్రమం త్వరలో జరగబోతుంది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి 175 శాసనసభ స్థానాలు కాస్త 263 కాబోతున్న విషయం మనకి తెలుసు. అయితే ఒక్కొక్క జిల్లాలో ఎన్ని స్థానాలు పెంపుదల జరుగుతుందనే విషయాన్ని మనం ఒక అవగాహన వచ్చినట్లయితే శ్రీకాకుళం జిల్లా అంటే విభజిత శ్రీకాకుళం జిల్లాలో ఎన్ని స్థానాలు పెంపుదల జరుగుతున్నాయి, ఏ కొత్త నియోజకవర్గాలు ఏర్పడుతున్న విషయాన్ని మనం చర్చించుకున్నట్లయితే ఇప్పుడు మన 8 స్థానాలు కాస్త 50% పెంపుదలతో 12 స్థానాలు కాబోతున్న విషయం మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఒక నియోజకవర్గానికి సరాసరి 1,60,000 నుంచి 2 లక్షల వరకు జనాభా ఉండేలాగా, అలాగే జియోగ్రాఫికల్ గా ఒక మండలం పక్కన మరో మండలం కలిసి ఉండేలాగా అలాంటి నియోజకవర్గాలు ఏర్పాటు చేస్తారనే విషయం మనకు తెలుస్తుంది. అందులో భాగంగా పాత నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఇచ్చాపురము, పలాస, టెక్కలి, నరసన్నపేట, శ్రీకాకుళం, ఎచ్చర్ల, ఆముదాల వలస, పాతపట్నం 8 ఏవైతే ఉన్నాయో అవి కాస్త 12 కాబోతున్నాయి. అవి ఎలా కాబోతున్న విషయం మనం చర్చించుకుందాం. ఇచ్చాపురము, కవిటి, కంచిలి ఈ 3 మండలాలు కలిపి ఒక ఇచ్చాపురం నియోజకవర్గంగా ఏర్పడుతుందనే విషయం మనకు తెలుస్తుంది. అలాగే సోంపేట, మందస ఈ 2 మండలాలు తీసుకున్నట్లయితే ఈ 2 మండలాలు జనాభా పరంగా పెద్ద మండలాలు కాబట్టి ఈ 2 కలిపి ఒక కొత్త నియోజకవర్గం ఏర్పడుతున్న విషయం మనకు తెలుస్తుంది. అలాగే పలాస విషయానికి వచ్చినట్లయితే పలాస, నందిగాం, వజ్రపుకొత్తూరు ఈ 3 మండలాలు కలిపి పలాస నియోజకవర్గంగా ఏర్పడుతున్న విషయం మనకు తెలుస్తుంది. అలాగే టెక్కల విషయానికి వచ్చినట్లయితే టెక్కలి, కోటబొమ్మాలి, సంతబొమ్మాలి కలిపి టెక్కల నియోజకవర్గంగా ఏర్పడుతుంది. అలాగే హిరమండలం, ఎల్లనపేట, సారవకోట ఈ 3 మండలాలు కలిపి హిరమండలంగా ఒక కొత్త నియోజకవర్గం ఏర్పడుతున్న విషయం మనకు తెలుస్తుంది. అలాగే నరసన్నపేట విషయానికి వచ్చినట్లయితే నరసన్నపేట, పోలాకి, జలమూరు ఈ 3 మండలాలు కలిపి నరసన్నపేట నియోజకవర్గం ఉంటుంది. అలాగే శ్రీకాకుళం విషయానికి వచ్చినట్లయితే శ్రీకాకుళం అర్బన్ గాను, శ్రీకాకుళం రూరల్ గాను 2గా ఏర్పడే 2 నియోజకవర్గాలు ఏర్పడుతున్న విషయం మనకు తెలుస్తుంది. రూరల్ విషయానికి వస్తే శ్రీకాకుళం రూరల్ ప్లస్ గార్ కలిపి ఒక నియోజకవర్గం ఉంటుంది. అలాగే శ్రీకాకుళం అర్బన్ ఒక నియోజకవర్గం ఉంటుంది అనే విషయం మనకు తెలుస్తుంది. అలాగే ఆమదాల వలస, బోర్జ, సరబుజి ఈ 3 మండలాలు కలిపి ఒక నియోజకవర్గంగా ఉంటుంది. అలాగే ఆమదాల వలస పొందూరు విడిపోయి పొందూరు పక్కన ఉండేటటువంటి లావేరు, శిఖరాలను కలిపి పొందూరు నియోజకవర్గంగా కొత్తగా ఏర్పడుతున్న విషయం మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. అయితే హెచ్చర్ల విషయానికి వచ్చినట్లయితే హెచ్చర్ల, రణస్థలం ఈ 2 మండలాలు కూడా జనాభా పరంగా పెద్ద మండలాలు, జియోగ్రాఫికల్ కూడా పక్కపక్కన మండలాలు కాబట్టి ఈ 2 కలిపి ఒక నియోజకవర్గం ఉంటుందనే విషయం మనకు తెలుస్తుంది. అయితే దీని బట్టి మనకి ఏమర్థమైందంటే కొత్తగా ఏర్పడిన నియోజకవర్గాలు ఒక సోంపేట, ఒక హిరమండలం, ఒక పొందూరు, అలాగే శ్రీకాకుళం రూరల్ అనేటటువంటి మొత్తం 4 కొత్త నియోజకవర్గాలు ఏర్పడుతున్న విషయం మనకు తెలుస్తుంది. అయితే వీటిలో ముఖ్యంగా ఒక స్థానం అనేది ఎస్సీ రిజర్వ్డ్ కేటగిరీకి వెళ్తుందనే విషయం మనకు తెలుస్తుంది. అంటే రేపు డీలిమిటేషన్ ప్రక్రియ తర్వాత మనకి పార్లమెంట్ లో చట్టసభల్లో కూడా మహిళలకు 33% రిజర్వేషన్ ఉండాలనే విషయాన్ని చాలా స్పష్టంగా మోడీ ప్రభుత్వం గట్టిగా పెట్టి పార్లమెంట్ సమావేశాలు పెట్టి ఆ బిల్లు పాస్ చేసే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి 4 స్థానాలు అనేవి మహిళలకు కేటాయించే అవకాశం ఉందనే విషయం తెలుస్తుంది. అయితే మరి డీలిమిటేషన్ కమిటీ అనేది ఇంకా ఎంతవరకు ఎగ్జామినేషన్ చేసి నియోజకవర్గాలను బైఫికేట్ చేస్తుందనే విషయం మనం త్వరలో చూద్దాం. థ్యాంక్ యూ. బై. ఓకేనా.